నేను ఉమ్మడి విశాఖ జిల్లా నేను పాదయాత్ర వేపయ మండలం గుడివాడ విలేజ్ నుండి ఏకుల 4 గంటలకు బయలుదేరి కలెక్టరేట్ వరకు నడిచి మేమందరం కూడా ఆర్జీ కలెక్టర్ గారికి సమర్పించడానికి వెళ్తున్నాం. సుమారు 60 కిలోమీటర్లు. మాకు పోస్టులు ఇచ్చేటప్పుడు 4072 మంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది వైస్రీస్ రిటైర్ అయిపోయారు. ఆ మధ్యకాలంలో డ్యూటీ నిమిత్తము చాలామంది చనిపోయారు. కనీసం వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మాకు పెన్షన్ సౌకర్యం లేదు. కనీసం సామాజిక పెన్షన్ కూడా మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వటం లేదు. దయవించి మానవతా దృక్పథంతో మా యందు మీరు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాం. చాలామంది రిటైర్ అయిపోయాం. చాలామంది గత గవర్నమెంట్లో మాకు ఎంటీఎస్ అని పేరు మీద పోస్టులు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి బెనిఫిట్లు కానీ ఏవి కూడా మాకు గవర్నమెంట్ కల్పించలేదు. ఇప్పుడైనా సరే లోకేష్ గారు యువగలము పాదయాత్రలో మాకు హామీ ఇచ్చి ఉన్నారు, మీకు న్యాయం చేస్తానని. సార్, మా పిల్లలు కానీ మా బతుకులు ఉద్యోగాలు లేక దీనస్థితిలో ఉన్నాం. మేము దయవుంచి మీరు మాకు మా పోస్టులను రెగ్యులర్ చేసి హెల్త్ కార్డ్స్ కానీ మిగతా బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు కల్పిస్తారని మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నారు. మానాటి మినిమమ్ టైం స్కేల్ కింద పనిచేసినటువంటి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని మరోసారి పాదాభివందనాలు. నా పేరు పద్మనాభం. 98 డిఎస్సికి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మా ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు సిరి సూర్యనారాయణ గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఆయన వాళ్ళ గుడివాడ నుంచి మన విశాఖ కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. అంటే ఈ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 25 సంవత్సరాలు నష్టపోయి ఉన్నామండి. 25 సంవత్సరాల సర్వీస్ నష్టపోయి ఉన్నాం. అలాగే 25 సంవత్సరాలు నష్టపోయినటువంటి సర్వీస్ కి మనం 2023లో మాకు ఎంటీఎస్ అనేటువంటి పేరు మీద మాకు ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. అందరి దృష్టిలో మేము ఉపాధ్యాయులుగా గుర్తించబడుతున్నాం, కానీ మా కష్టాలు వర్ణనాతీరం. నిజంగా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే, మేము మినిమం టైం స్కేల్ మీద పనిచేస్తున్నాం. అనేక సుదూరమైనటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత అంటే మా గురించి ప్రభుత్వానికి కానీ ఇంటెలిజెన్స్ కూడా తెలుసు. మేము వెళ్ళిన తర్వాత ఏజెన్సీలో మూతపడినటువంటి స్కూళ్ళు తెరవబడ్డాయండి. కొండలో గుట్టలో దాటి అనేక రకాల కష్టపడతా ఉన్నారు మా ఉపాధ్యాయులు. అయితే మేము కోరేది మా కష్టం వెలపుచ్చడమే కాకుండా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లోకేష్ గారు ఇవాళ విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తున్నారు. అటువంటి విలక్షణమైనటువంటి ఒక విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. ఆయన మా గురించి పూర్తి స్థాయిలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్సీల ద్వారా, ఎమ్మెల్యేల గారి ద్వారా సబ్జెక్ట్ ఆయనకు తెలుసు. అయితే సార్, ఈ మీడియా ద్వారా మేము తెలియపరుచుకునేది ఏంటంటే 3 ముఖ్యమైన అంశాలు. మాకు 60 సంవత్సరాలు ఉన్నది 62 సంవత్సరాలు అనే సర్వీస్ని ముఖ్యంగా పొడిగించాలి. అలాగే రెగ్యులేట్ చేయాలి. పెన్షన్, మినిమం పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మా మీద సానుకూలంగా మా యొక్క దీన్ని ఆలోచించి దయించి విద్యాశాఖ మంత్రి గారు ఈ యొక్క ఉపాధ్యాయులకి న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా మా యొక్క విషయాన్ని తెలియపరుచుకున్నాం. సార్, మేము 90S MTS ఉపాధ్యాయులు అండి. మేము 98లో డిఎస్సి క్వాలిఫై అయ్యాము. కొన్ని గవర్నమెంట్ తప్పిదాల వల్ల మాకు కొన్ని కారణాల వల్ల మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2023లో గత ప్రభుత్వము మాకు ఉద్యోగాలు కల్పించింది. MTS అనే పదం ఉపయోగించి మాకు ఉద్యోగ వృత్తిని ఇచ్చింది, ఉపాధ్యాయ వృత్తిని ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా 33,000 జీతంతోనే కాలయాపన చేస్తున్నామండి. చాలని జీతంతో అందరికీ టీఏలు, డిఏలు, ఐఆర్లు మేము ఎక్కడో ఏజెన్సీలో పనిచేస్తున్నామండి. చదువుల ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. కనీసం అట్లీస్ట్ మాకు హెల్త్ బెనిఫిట్స్ లేవండి. ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి పెన్షన్ సౌకర్యం కూడా లేదండి. దయచేసి ఇవన్నీ కూడాను మేము సర్వీస్ కూడా కోల్పోయామండి. మా యొక్క విన్నపాన్ని దయచేసి అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో మాకు కూడా రెగ్యులరైజేషన్ చేసి 62 సంవత్సరాలతో పాటు 12 నెలల జీతం కూడా ఇవ్వండి. ఇప్పుడే మాకు 11 నెలల జీతం ఇస్తున్నారు. 1 నెల నష్టపోతున్నాం.
20 సంవత్సరాలు నష్టపోవడంతో పాటు 1 నెల జీతంతో కూడా నష్టపోతున్నాం. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం వారు సానుకూలంగా మమ్మల్ని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో మమ్మల్ని హెల్త్ కార్డులు లేకపోతే రెగ్యులరైజేషన్ ఇవన్నీ చేసి మమ్మల్ని ఆదుకుంటారని వేడుకుంటున్నాను.